ఈ రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇలాగ ఆమదాల వలస వరకు సంబంధించి చెప్పండి. ఆమదాల వలసలో గత ఎన్నికల్లో తమ్మినేని సీతారాం విజయం సాధించారు. మరి ఈసారి మీ పరిస్థితి ఏంటి? అంటే ఏ విధంగా వెళ్ళబోతున్నారు? గతసారి కొద్దిగా గెలిచేస్తామని అతి ధీమా మా కార్యకర్తలో కావచ్చు, నాలో కూడా కొద్దిగా ఉంది. ఎందుకంటే 50 సంవత్సరాల్లో చేయలేని పనుల్ని 5 సంవత్సరాల్లో నియోజకవర్గంలో పనిచేశారు. అనేక కార్యక్రమాలు రూపుదిద్దారు. విలేజ్ లెవెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశారు. ప్రతి గ్రామానికి తారు రోడ్లు వేసేటువంటి కార్యక్రమాలు చేశారు. 200 జనాభా ఉన్నటువంటి గ్రామాలు, 100 దాటిన జనాభా దాటిన గ్రామాలకు కూడా తారు రోడ్డు సౌకర్యం కల్పించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఆ పనులు కూడా ఈరోజు వరకు కూడా పూర్తి చేయించలేకపోయాడు ఈ తమ్మినేని సీతారాం. అలాగే నా నియోజకవర్గంలో ఒక 15,000 కొత్త ఆయకట్టుకి, అంటే ఏదైతే వర్షాధారంతో పండేటటువంటి ఆయకట్టుకి నీరు ఇయ్యాల్సినటువంటి కార్యక్రమాలను రూపొందించా. అదే నదుల అనుసంధానం, నాగావళి వంశధార నదుల అనుసంధానం కావచ్చు, అలానే మడ్డు వలసది కావచ్చు, అట్లానే ఇంకా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కావచ్చు. ఇవన్నీ కూడా ఒక 20,000 ఎకరాలు కొత్త ఆయకట్టుకు నీరు ఇచ్చే కార్యక్రమాలు, అవి కూడా పూర్తి చేయించలేకపోయారు. అలానే త్రాగునీటి అవసరాలకి 315 కోట్ల రూపాయలు నియోజకవర్గం మొత్తం మంజూరు చేశా. మాకు అదృష్టం ఏంటంటే ఒక పక్కన నాగావళి నది, ఒక పక్కన వంశధార నది. ఈ 2 నదుల తాలూకు నీటిని అక్కడ నుంచి ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి తాగడానికి నీరు ఇచ్చే కార్యక్రమాన్ని చేశాం. వాటన్నిటిని కూడా ఈరోజు కూడా చేయలేకపోయారు. కదండి, మేము శ్రీకాకుళం అంటే ఆమదాల వలసలో దిగిన తర్వాత శ్రీకాకుళం వరకు మేము బై రోడ్డు ప్రయాణించాం. ఆ రోడ్లు చూస్తుంటే అంతకంటే